నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరిగాయా? తగ్గాయా? ఇప్పుడు కొనేలాగా ఉన్నాయా? లేదంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? పెరగబోతున్నాయా? తగ్గబోతున్నాయా? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలు ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గోల్డ్ రేటు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే గనక భారీగా తగ్గుతున్న బంగారం అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే గనక ఒక్కసారి మనము బ్యాక్‌కెళ్తే గనక కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే ఎప్పుడైతే వారికి ముందు ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో ఆ వారికి ముందు మనం ఏదైతే 1,85,000 తులం చూసామో ఇప్పుడు అలాంటిది 1,40,000 రేంజ్‌లో ఉంది. అంటే దాదాపు ఎంత తగ్గింది? 40,45,000 మనకు తగ్గడం అయితే జరిగింది. ఎప్పుడైతే వారికి ముందు అంటే వార్ స్టార్ట్ అవుతున్న సమయంలో మనకి 1,60,000 నుంచి 1,70,000 మధ్యలో మనకి ఆ రేంజ్‌లో కనిపించింది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు దాదాపు మనకి ఎంత వరకు తగ్గిందంటే 50,000-60,000 కూడా తగ్గిన రోజులు మనం చూసాము. అంటే 80,000తోని కంపేర్ చేసుకుంటే 1,25,000కి కూడా అంత రేంజ్‌లో కూడా రావడం అయితే జరిగింది. మరి అది ఆ రోజులు మళ్ళీ వస్తాయా? రావా? అంటే గనక యెస్, అది కూడా నేను చెప్తాను. చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మరి ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అంటే గనక మనం ప్రతి ఇయర్ ఏ ఇయర్ చూసుకున్నా గానీ గోల్డ్ అనేది జూన్, జూలైలో కొంచెం స్టేబుల్‌గానే ఉంటుంది. అంటే మరీ పెరగకపోయినా గానీ, మరీ తగ్గకపోయినా గానీ కొనేలాగా మాత్రం ఒక బ్యాలెన్సింగ్‌గా స్టేబుల్‌గానే ఉంటుంది. అదే సిట్యుయేషన్ ఇప్పుడు మనకు గూడా ఉంది. అంటే అదే పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరి గోల్డ్ రేట్ ఎంత ఉంది? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అంటే గనక మొన్నటి వరకు మనం చూసాం. వార్ తగ్గిన తర్వాత గూడా నేను అప్పుడు గూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వార్ తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. వితిన్ షార్ట్ టైమ్‌లోనే మళ్ళీ 30,000-40,000 పెరిగే రోజులు కనిపిస్తాయి అని జెప్పేసి చెప్పడం జరిగింది. అదే రేంజ్‌లో మళ్ళీ దూసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అనేది తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అంటే ఈ జూన్‌లో మీరెప్పుడు కొన్నా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జూన్‌లో చాలా వరకి మనకి తగ్గే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తాయన్నమాట. మళ్ళీ జూన్, జూలై ఏదైతే ఉంటుందో ఈ జూన్, జూలైలో మనకి తగ్గే జూన్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు జులై గాబట్టి ఈ జులైలో మనకి చాలా తగ్గే ఛాన్సెసే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పటికి మనం మొన్న జూసుకుంటే గనక జులైలో కొంచెం పెరగడం అయితే జరిగింది. మళ్ళీ తగ్గడం జరిగింది. అంటే ఈ జులై ఎండ్ వరకి మనకి ఇదే పరిస్థితి కనిపిస్తది. అంటే 40,000 రేంజ్‌లోనే కనిపిస్తది. కానీ తర్వాత మళ్ళీ ఆగస్ట్‌లో అలా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని జెప్పేసి నేను చెప్తున్న మాట గాదు. మన గోల్డ్ అనలిస్ట్‌లు, మన నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనకి చాలా స్టేబుల్‌గా ఉంది. బ్యాలెన్సింగ్‌గా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది అని ఒక్కసారి మనం గోల్డ్ రేట్ చూస్తే గనక ప్రెజెంట్ 24 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి రూ. 1,42,910 అయితే ఈ రోజుకుంది. 1,42,910 రూపీస్ ఈ రోజుకుంది. మరి ఎంత తగ్గింది? నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత తగ్గింది అని ఒక్కసారి చూసుకుంటే గనక రూ. 1,420 అయితే తగ్గడం జరిగింది. 1,420 రూపీస్ అయితే మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే తగ్గడమే జరిగింది. అంటే మనకి జూలైలో కొంచెం మరీ తగ్గకపోయినా గానీ పెరగకుండా అయితే కొంచెం స్టేబుల్‌గానే ఉంటాయి. ఇప్పుడు మళ్ళా మనకి అసలే ఆగస్ట్‌లో, ఇంకా సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పటికి ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పుడు కొందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇప్పుడు కొనేందుకు మాత్రం ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కొంచెం మన దేశవ్యాప్తంగానే పెళ్ళిళ్ళ సీజన్ అనేది ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు జూలైలో కొనేందుకు మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక మరి 22 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుంది అని ఒక్కసారి చూసుకుంటే గనక మనకి 1,31,000 అయితే ప్రెజెంట్ ఉంది. సో, 1,31,000 అయితే మనకి ఈ రోజుకుంది. మరి ఎంత తగ్గింది నిన్నటితో కంపేర్ చేసుకుంటే గనక ఇది కూడా 1300 అయితే తగ్గడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ రేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక అంటే మరి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే గనక తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది చాలా టైం అయితే పట్టొచ్చు. చాలా రీజన్స్ వల్ల తగ్గొచ్చు. ఎప్పుడంటే మనకి డాలర్ రేట్ ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో, రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో, అప్పుడు మనకి గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు చాలా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అదంతా కావాలి అంటే ఒక ప్రాసెస్ అనేది పడుతుంది. మనకి రూపీ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందో తెలీదు. ఎప్పుడు వీక్ అవుతుందో తెలీదు కాబట్టి మనకి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ వైస్ ఫిక్స్‌డ్ ఉంటది కాబట్టి ఈ రేట్ అనేది. ఇవన్నీ కావడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. లేదు ఒకవేళ మళ్ళీ వార్ గనుక అవుతే, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఉందో ఆ వార్ గనుక మళ్ళీ అవుతే ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, రేట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఇది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది. గోల్డ్ అనేది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది. లేదు మరి ఇంకేమైనా
ఛాన్సెస్ వల్ల తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటే గనక, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. ఏపీలో మైనింగ్ స్టార్ట్ అయింది గదా! ఇంకా మన భారత్‌లోనే స్టార్ట్ అయింది గదా! ఇంకా 70,000కే తులం రావచ్చు, రూ. 1,00,000కే తులం రావచ్చు గదా! అని అంటే గనక నో. అది చాలా తప్పు. ఎందుకంటే ఇదంతా ఒక స్టేట్ సెంట్రల్‌కి, ఇంటర్నేషనల్‌కి లింకప్ అయి ఉంటుంది. ఇది ఏదైతే గోల్డ్ రేట్ అనేది ఉందో మనకి, సో, నేషనల్ వైస్ మనకి ఇదంతా ఇంటర్నేషనల్ వైస్ సో, లింకప్ అయి ఉంటుంది. దాన్ని డిసిజన్ తీసుకొని వాళ్ళు ఎంతకు జీఎస్టీ ఏమైనా మనకి తగ్గిస్తే గనక జీఎస్టీ ఇట్లాంటివేంటే తగ్గించే అవకాశాలున్నాయి. దాని ద్వారా మనకి ఏమైనా తగ్గే ఛాన్స్ అంటే ఒక 5, 10,000 ఆ రేంజ్‌లో మాత్రం డిఫరెన్స్ చూడొచ్చు. కానీ ఎవరో కొన్ని ఫేక్ వీడియోస్ పెడుతున్నారని చెప్పేసి, కొన్ని ఫేక్ థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని చెప్పేసి, వాటిని నమ్మి మీరు ఆశలు పెట్టుకొని ఇంకా ఎదురు చూస్తే గనక మీరే మోసపోయిన వాళ్ళవుతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ గతంలో చూసాము. 1,85,000 వరకెళ్ళింది. అలాంటి రోజులు మళ్ళీ తెచ్చుకోకండి అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇయర్ మనకు జూలైలో కొంచెం అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు కూడా అది ఛాన్స్ ఉంది కాబట్టి, ఇప్పుడు కొనే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్ అంటే గనక యెస్, ఇది మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. సో, మరి ఫైనల్‌గా కొనొచ్చా? కొనకూడదా? ఇప్పుడంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎవరైతే ఒక 10 తులాలు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 6 తులాలు, 5 తులాలు తీసుకోవడానికి మాత్రం ఇదొక మంచి టైం అని చెప్పుకోవాలి. మరి ఇక సిల్వర్ విషయానికొస్తే ఏ విధంగా ఉంది అని అంటే గనక, సిల్వర్ కూడా ఇప్పుడు మనకు 2,40,000 నుంచి 2,50,000 రేంజ్‌లో అయితే కనిపిస్తుంది. ఏదైతే 1000 గ్రామ్ సిల్వర్ ఉందో. సో, అది కూడా మనం గతంలో చూసుకుంటే 3-4 లక్షల వరకు ఎళ్ళిన రోజులు కూడా మనం చూసాము. అలాంటిది ఇప్పుడు సిల్వర్ మరి ఏ రేంజ్‌లో ఉందనేది ఒక్కసారి ఎస్టిమేషన్ చేసుకోవచ్చు మీరే. అంటే ఎంత వరకు తగ్గింది? మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే గనక యెస్, వారంకి ముందు మనకు ఇది 1,70,000 నుంచి 1,80,000 2,70,000 నుంచి 2,80,000 వరకు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు 2,40,000 నుంచి 2,50,000 రేంజ్‌లో చూస్తున్నాము. ఇది కూడా గోల్డ్ అనేది ఇప్పుడు మనకి చాలా తగ్గింది. వారి మధ్యలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు వితిన్ షార్ట్ టైమ్‌లోనే ఇది పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రాఫిట్ వైస్‌గా చూస్తున్నారో, ఒక బిజినెస్ పరంగా ఎవరైతే చూస్తున్నారో, ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఇది చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది మంచి ఛాన్స్, మంచి టైం కొనే వాళ్ళకైతే అని చెప్పడం జరిగింది. సో, వాళ్ళు కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వితిన్ షార్ట్ టైమ్‌లోనే మంచి ప్రాఫిట్ పొందుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2,10,000 వరకు దిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 2,60,000 ఆ రేంజ్‌లో మనకి కనిపిస్తుంది కాబట్టి, సో, ఎంత ప్రాఫిట్ పొందిన వాళ్ళైతున్నారో ఒక్కసారి ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. ఇప్పటికి కూడా మనకి 2,40,000 ఆ రేంజ్‌లో అయితుంది. సో, గోల్డ్ కూడా మనకు స్టేబుల్ గానే ఉంది కాబట్టి, గోల్డ్ అండ్ సిల్వర్ కొనేందుకు మాత్రం ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి.